హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. హూ, హూమ్, హూస్. కొన్నిసార్లు ఈ వర్డ్స్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తాయి. సో ఈ వీడియోలో మనం ఈ 3 వర్డ్స్కి మీనింగ్స్, డిఫరెన్సెస్ ఏ సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకైతే ఆ కన్ఫ్యూషన్ ఉంటే డెఫినెట్గా అది క్లియర్ అయిపోతుంది. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ వన్ వచ్చేసి హూ. హూ అనేది జనరల్గా మనం సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తాం సెంటెన్స్లో. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో, డూవర్ ఆఫ్ ద యాక్షన్, ఇట్స్ కాల్డ్ సబ్జెక్ట్. సో యాక్షన్ చేసే వాళ్ళని, ఏదైనా ఒక యాక్షన్ జరిగింది, ఒక పని జరిగింది, ఆ యాక్షన్ చేసే వాళ్ళని మనం సబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు అది. ఓకే, సో యాక్షన్ ఎవరి వల్ల చేయబడుతుందో వాళ్ళు సబ్జెక్ట్. ఓకే, సో మనం క్వశ్చనింగ్ సెంటెన్సెస్లో ఒక యాక్షన్ జరిగింది, యాక్షన్ ఎవరు చేస్తున్నారు. సో హూ అంటే జనరల్గా ఎవరు, ఇది మనకు తెలుసు. ఎవరు యాక్షన్ చేస్తున్నారు అని అడిగేటప్పుడు మనం హూ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరు పిలుస్తున్నారు, నన్ను ఎవరు పిలుస్తున్నారు అని అడగాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? హూ ఈజ్ కాలింగ్ మీ. హూ ఈజ్ కాలింగ్ మీ, నన్ను ఎవరు పిలుస్తున్నారు. ఓకే, అలాగే ఈ గ్లాస్ ఎవరు పగలగొట్టారు. హూ బ్రోక్ దిస్ గ్లాస్. అక్కడ పగలగొట్టడం అనేది యాక్షన్, బ్రోక్ అనేది యాక్షన్. అది ఎవరు చేశారు? హూ బ్రోక్ దిస్ గ్లాస్. ఓకే, ఇప్పుడు క్లాస్ ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? హూ వాంట్స్ టు జాయిన్ ద క్లాస్. హూ వాంట్స్ టు జాయిన్ ద క్లాస్. క్లాస్ ఎవరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, ఎవరు అని మీనింగ్ వచ్చింది. సో ఇది మనం హూ అనేది ఎవరు యాక్షన్ చేశారు, యాక్షన్ చేసే వాళ్ళ గురించి అడిగేటప్పుడు మనం హూ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు హూమ్. హూమ్ అనేది మరి ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తాం అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్ట్, డూవర్ ఆఫ్ ద యాక్షన్ సబ్జెక్ట్. మరి రిసీవర్ ఆఫ్ ద యాక్షన్, ఎవరి మీదైతే యాక్షన్ జరగబడుతుందో వాళ్ళు ఆబ్జెక్ట్ అవుతారనమాట. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగాలి. మాట్లాడేది నువ్వు, సో నువ్వు యాక్షన్ చేస్తున్నావు, బట్ అక్కడ యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళ గురించి నేను అడుగుతున్నాను. అప్పుడు నేను హూమ్ అనేది యూజ్ చేస్తాం. హూమ్ ఆర్ యూ టాకింగ్ టు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, హూమ్ ఆర్ యూ టాకింగ్ టు. సో ఇక్కడ హూ ఆర్ యూ టాకింగ్ టు అని అనకూడదు, హూమ్ ఆర్ యూ టాకింగ్ టు. ఎందుకంటే అక్కడ ఎవరితో అయితే మాట్లాడుతున్నావు వాళ్ళు యాక్షన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, నేను వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఓకే, హూమ్ ఆర్ యూ టాకింగ్ టు. నిన్న ఎవరిని కలిసావు. నిన్న ఎవరిని కలిసావు. హూమ్ డిడ్ యూ మీట్ యెస్టర్డే. హూమ్ డిడ్ యూ మీట్ యెస్టర్డే. ఓకే, నేను ఎవరిని నమ్మాలి. నేను ఎవరిని నమ్మాలి. సో ఇక్కడ నేను నమ్మడం అనేది నేను చేసే యాక్షన్. నేను ఎవరిని నమ్మాలి అని అడుగుతున్నాను. హూమ్ షుడ్ ఐ ట్రస్ట్. హూమ్ షుడ్ ఐ ట్రస్ట్. సో లాస్ట్ వర్డ్ వచ్చేసి హూస్. సో హూస్ అనేది ఏంటంటే పొసెషన్ చెప్పడానికి యూస్ చేస్తాం. ఎవరిది అని మీనింగ్ వస్తుంది. అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, అది ఒక ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్షిప్ చూపించడానికి మనం ఓనర్షిప్ గురించి క్వశ్చన్ చేసేటప్పుడు మనం హూస్ అనేది యూస్ చేస్తాం. ఈ బ్యాగ్ ఎవరిది, హూస్ బ్యాగ్ ఇస్ దిస్. నువ్వెవరి ఫోన్ వాడుతున్నావు, హూస్ ఫోన్ ఆర్ యూ యూజింగ్. ఓకే, ఈ ఇల్లు ఎవరిది, హూస్ హౌస్ ఇస్ దిస్. ఓకే, ఈరోజు ఎవరి టర్న్, హూస్ టర్న్ ఈజ్ ఇట్ టుడే. హూస్ టర్న్ ఈజ్ ఇట్ టుడే. సో హూస్ అనేది మనం ఎవరిది, ఓకే, ఎవరి అని మీనింగ్ వచ్చేలాగా యూస్ చేస్తామన్నమాట. అంటే ఓనర్షిప్, ఆ యొక్క వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని యొక్క ఓనర్షిప్ ఎవరిది అది అనేది యూస్ చేయడానికి మనం హూస్ అనేది యూస్ చేస్తాం. సో హూ అనేది సబ్జెక్ట్గా యూస్ చేస్తాం సెంటెన్స్లో. అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు హూ యూస్ చేస్తాం. యాక్షన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో అంటే ఆబ్జెక్ట్గా, అప్పుడు మనం హూమ్ యూస్ చేస్తాం. అలాగే ఓనర్షిప్ని చూపించడానికి, ఓనర్షిప్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరిది, ఇది, దీని యొక్క ఓనర్ ఎవరు అనే విషయం గురించి క్వశ్చన్ చేసేటప్పుడు హూజ్ అనేది యూస్ చేస్తాం. సో హూ, హూమ్, హూస్, ఈ 3 వర్డ్స్కి డిఫరెన్స్ అర్థమైందా? ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ క్లియర్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.